కొంతమంది సందేహాలు అడుగుతూ ఉంటారు. దేవుని వాక్యము అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు. దేవుని వాక్యం అంటే దేవుని నోట నుండి వచ్చిన మాట అని అర్థం. అయితే మనుష్యుల నోట నుండి వచ్చే మాటలు వ్యర్థమవుతాయి. దేవుని నోట నుండి వచ్చే మాట ఏది వ్యర్థం కాదని మనం గ్రహించాలి. దేవుడు ఆకాశము నుండి తన పిల్లలను చూసినప్పుడు వారు సరైన మార్గంలో లేరు, పాపములో నడుస్తూ ఉన్నారు. వారికి దేవోక్తి లేదు, అంటే దేవుని వాక్యము లేదు, దేవుని మార్గము వారికి తెలియటం లేదని చెప్పి రాజులను, ప్రవక్తలను, న్యాయాధిపతులను అనేక మందిని లోకానికి పంపించాడు. అయినప్పటికీ వారు గ్రహించలేకపోయారు. చివరికి దినముల అంతమందు అని రాయబడి ఉంది, తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి వాక్యమును ప్రకటించాడు. పాపం అంటే ఏంటో తెలియజేశాడు, పరిశుద్ధత అంటే ఏంటో తెలియజేశాడు, నరకము అంటే ఏంటో తెలియజేశాడు, పరలోకము అంటే ఏంటో తెలియజేశాడు. ఆయన రాకపోతే గనక లోకానికి దేవుడెవరు, పరలోకం ఏంటి, నరకం ఏంటి అనేది ఏమీ అర్థం కాని ఒక అయోమయ స్థితిలో ఉండేది. అలాగే ఎవరి మట్టుకు వారు ప్రభువులోకి వచ్చిన వారు కూడా అదే చెప్తారు. ఇదివరకు నేను పాపినై ఉన్నాను, ఇప్పుడు నేను తెలుసుకున్నాను అని అంటూ ఉంటారు, సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. దాని పేరేంటంటే చీకటి నుండి వెలుగులోనికి, అపవాది నుండి దేవుళ్ళలోకి రావడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. నేను చాలా మత సంస్థలలో కూడా బోధిస్తూ ఉంటాను. చాలామంది నన్ను పిలుస్తూ ఉంటారు. యేసుని ఎరగని వారు కూడా నన్ను వాక్యానికి పిలుస్తూ ఉంటారు. యేసు అంటే నేను గ్రహించిన విషయం మతము కాదు అని, యేసు అంటే మార్గము అని. ఎందుకంటే మతాన్ని నేను కూడా ఇష్టపడే వ్యక్తిని కాదు. పూర్వం పెద్దలు మాటలు ఏంటంటే మతము మృతము. మతము మనిషి మధ్యలో నుంచి పుట్టింది. మతాన్ని దేవుడు ఈ లోకానికి పంపలేదు. దేవుడు ఒక మతాన్ని స్థాపించలేదు. ఇది మీరు క్షుణ్ణంగా గ్రహించాలి. చాలామంది క్రైస్తవ మతము, క్రైస్తవ్యం మతం కాదు, మార్గము. నేనే యేసుని ఎరగక మునుపు మతము అనుకున్నాను. మన మతంలో మనం ఉండాలి, వాళ్ళ మతంలో వాళ్ళు ఉండాలి అని నేను చెప్పేవాడిని. తర్వాత ఆయన్ని తెలుసుకున్న తర్వాత అసలు మతమే వద్దు, మార్గమే ముఖ్యం అని గ్రహించాను. హల్లెలూయా. ఈ మార్గము ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇది దేవుని లోకానికి మనల్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు ఆత్మ సత్యము అని దేవుడు అంటాడు. ఆత్మ ఉంది, మనందరిలోనే ఆత్మ ఉంది. చనిపోయినప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది. బైబిల్ ప్రకారం ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ దేవుడి దగ్గర నుంచి మరలా ఎక్కడికి వెళుతుంది? రెండు స్థలాలు ఉన్నాయి. ఒకటి దేవుని లోకము, రెండు దేవుని చేత శపించబడిన లోకము. దేవుడు శపించబడిన లోకానికి ఆత్మ వెళ్ళినప్పుడు వేదనతో అగ్నిలో కాలుతూ యుగయుగాలు అగ్నిగుండములో ఆత్మ కాలుతూ ఉంటుంది. మరి దేవుడు చేత ఆశీర్వదించబడిన లోకానికి వెళ్ళిన ఆత్మ సంతోషంగా ఉంటుంది. యేసు ప్రభు ఒక ఉదాహరణ చెప్పారు.
అబ్రహాము లాజరు అనేవారు పైన ఉన్నారు. అబ్రహాము లాజరుని చూస్తున్న ధనవంతుడు కింద ఉన్నాడు. ఈ ధనవంతుడు అగ్నిగుండంలో కాలుతున్నాడు. కానీ ఇదే ధనవంతుడు ఈ లోకంలో బ్రతికున్నప్పుడు చాలా ఎత్తైన భవనంలో ఉన్నాడు. లాజరు చాలా కింద ఉన్నాడు. లాజరు రోగి అయి ఉన్నాడు. ధనవంతుడు చాలా అందముగా ఆరోగ్యముగా ఉన్నాడు. కానీ మరణం తర్వాత దాని పేరు ఏమంటుందంటే బైబిలు తారుమారైంది. హల్లెలూయా. తారుమారైంది. బాగా కింద ఉన్నవాడు పైకి వెళ్ళాడు, పైన ఉన్నవాడు కిందకు పోయాడు. ఇది ఎవరి తీర్పు? దేవుని యొక్క తీర్పు. కాబట్టి తీర్పులోకి రాకూడదు. ఏ మనిషి కూడా నరకానికి వెళ్ళకూడదు. ఏ ఆత్మ కూడా నశించకూడదని దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. మరి ఆత్మ నశించకూడదంటే ఏం చేయాలా? పాపము నుండి విడుదల పొందాలి. పాపము నుండి ఎలా విడుదల పొందాలి? యజ్ఞ యాగాదుల వలన, మంచి కార్యముల వలన, నీతిమంతులుగా ఉండటం వలన ఇదేది పనిచేయలేదు. ఇదేది కూడా దేవుని లోకానికి వెళ్ళడానికి మార్గం తెరవబడలేదు. మరి ఏం చేయాలి? పాపము లేని ఒక పరిశుద్ధుడు రక్తం చిందించి ఆ రక్త ప్రోక్షణ ద్వారా దేవుని లోకం అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. తద్రక్తం పరమాత్మేనా, దేవుని రక్తం. మనుషులందరూ పాపం చేసిన వారే కనుక పాపం చేసిన వాని రక్తం విడుదల కలిగించదు కనుక దేవుని కుమారుని యొక్క ఆ రక్తం కావాలి. కాబట్టి యేసుప్రభు మొట్టమొదట వాక్యాన్ని బోధించాడు, దేవుని మార్గాన్ని బోధించాడు, దేవుని లోకాన్ని బోధించాడు, నరకం గురించి చెప్పాడు, పాపం గురించి చెప్పాడు, చీకటి గురించి చెప్పాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి పాపం ఏంటో తెలుసు, ఏది చేయకూడదో తెలుసు. కానీ చాలామంది అదే చేస్తారు. వీళ్ళెవరో తెలుసా? బైబిల్ ప్రకారం రక్షణ పొంది పాపం చేసేవారికి తీక్షణమైన అగ్నిగుండం సిద్ధంగా ఉంది. హల్లెలూయా. యేసు ప్రభువులో రక్షణ పొంది పాపం చేసేవారికి చాలా తీక్షణమైన తీర్పు ఉంది. అది ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి మనము ఈ రక్షణ లేని వారికి రక్షణ గురించి చెప్పినప్పుడు మనం ఏం పొందుకున్నామో వారికి తెలియజేయబడాలి. మనం పొందిన రక్షణ ఎంత గొప్పదో తెలియజేయబడాలి. ఒక ఆయన నన్ను అడిగాడు, రక్షణ పొందిన తర్వాత మీకు కలిగిన లాభం ఏంటి అని అడిగాడు. నేను అన్నాను, మొదటి లాభం వరుసగా చెప్తాను. మొదటి లాభం, నా హృదయంలో ఉన్న భారం అంతా వెళ్ళిపోయింది. హల్లెలూయా. రెండవ లాభం, నాకు చాలా ధైర్యం కలిగింది. ఏమని ధైర్యం కలిగింది? చనిపోయిన తర్వాత నా ఆత్మ నరకానికి వెళ్ళదు అనే ధైర్యం కలిగింది. హల్లెలూయా. చూసారా ఎంత ధైర్యం కలిగింది? మరణం అంటే భయం పోయింది. చూసారా, ఈ లోకాన్ని ఏలేటటువంటి అపవాది అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడంటే భయపడేవాళ్ళం యేసు ప్రభువులోకి రాకముందు. ఇప్పుడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఆ భయం పోయింది, అన్ని భయాలు పోయినాయి. ఇప్పుడు మిగిలింది ఒక్కటే భయం. ఏంటా భయం? మీరు ఎవరైనా చెప్పగలదురా? పౌలు గారికి పట్టుకుంది ఆ భయం,
నాకు ఉంది. యథార్థమైన వారు అందరికీ భయం ఉంటుంది. అది ఏంటంటే ఎప్పుడైనా ఈ రక్షణ పోగొట్టుకుంటామేమో అనే భయం. హల్లెలూయా. చూసారా, అన్ని భయాలు పోయినాయి కానీ ఏ భయం ఒకటి మిగిలి ఉంది. కాబట్టి ప్రభువునందు నిలిచి యథార్థంగా మనం జీవించినప్పుడు ఆ ప్రభు రాజ్యానికి వెళ్ళగలం. ఈ లోకంలో యేసు ప్రభు తర్వాత శక్తిమంతుడు ఎవరైనా ఉంటే అతడు అపవాది. అపవాది ఎంత శక్తిమంతుడంటే యోబు పిల్లలపైన, యోబు గృహాలపైన పరలోకం నుంచి అగ్ని కురిపించాడు. జాగ్రత్తగా వినాలి. సాతాను పరలోకం నుంచి అగ్ని కురిపించి వాళ్ళ ఇళ్ళు అన్నీ కూడా కాల్చేశాడు. తుఫాను పంపించి మొత్తం వాళ్ళ పొలాలు, ఇళ్ళు అన్నీ నాశనం చేసేసాడు. యేసు ప్రభు తర్వాత అగ్ని కురిపించగలిగి, తుఫానులు పంపించగలిగి, వ్యాధులు పంపించగలిగిన శక్తి గలవాడు అపవాది ఒక్కడే. హల్లెలూయా. శ్రద్ధగా వినాలి. అటు ఇటు చూడటానికి రాలేదు కదా మీరు ఇక్కడికి, దేవుని మాటలు వినడానికి వచ్చారు. జీవితకాలం అంతా ఎప్పుడూ ఏదో ఒకటి చూస్తూనే ఉంటాం. ఇప్పుడైనా దేవుడి వైపు చూడండి. కాబట్టి యేసు ప్రభు నావలో వెళ్తుంటే తుఫాను పంపించాడు. యేసు ప్రభు తుఫాను ఆగు అంటే ఆగింది. ఒకవేళ అక్కడ ఎవరు ఆగమన్నా తుఫాను ఆగదు. తుఫాను పంపించినవాడు సాతాను గనక. కాబట్టి యేసు ప్రభు పిల్లలు సాతానికి చోటిస్తే ఖచ్చితంగా నశించిపోతారు. హల్లెలూయా. ఈ లోకంలో దేవుడి తర్వాత బలవంతుడు ఎవరు? గట్టిగా చెప్పాలి, అపవాది. అపవాది క్రియలు లయపరచడానికి దేవుడి లోకానికి వచ్చాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా పరిశుద్ధంగా ఉండాలి. నేను 20 సంవత్సరాల నుంచి ప్రకటించే సువార్త ఇద్దరికి ప్రకటిస్తున్నాను. ఒకటి, యేసుని ఎరగని వారికి. 2, యేసుని ఎరిగిన వారికి. యేసుని ఎరగని వారికి రక్షణ పొందండి, నరకం నుంచి తప్పించుకోండి అని ప్రకటిస్తాను. యేసుని ఎరిగిన వారు మళ్ళీ పాపంలో పడి తీవ్రమైన నరకానికి వెళ్ళకండి అని ప్రకటిస్తాను. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఎక్కువసేపు నేను చెప్పను, తక్కువ సమయం అయితే వివరణ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. శ్రద్ధగా ఈ 4 మాటలు కొద్ది నిమిషాలు, ఎక్కువసేపు నేను మాట్లాడను, తక్కువ సమయం. దానికి ముందుగా మీకు ఒక మాట. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకి ఈ స్థలంలో ఆరాధన జరుగుతూ ఉంది. ఇంచుమించు సంవత్సర కాలం నుంచి కూడా ఇక్కడ, అంతకుముందు పైన వారి అపార్ట్మెంట్లో జరుగుతోంది. వాక్యాసక్తి కలిగిన వారు, దేవుని వాక్యాన్ని వినాలనుకున్నవారు ఉదయకాలం ముందు తప్పకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకి ఇక్కడే జరుగుతూ ఉంది ఆరాధన. మంచిదండి. ఇప్పుడు వాక్యంలో
దేవుడు మనకి శిశువుని, మనకి కుమారుణ్ణి అనుగ్రహించాడు. యేసు ప్రభువుని మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభువుని శిశువుగా అనుగ్రహించాడు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువుని మనకి శిశువుగా అనుగ్రహించడానికి గల కారణం ఏంటి? చాలామంది అడిగారు, దేవుడు అలాగా పశువుల పాకలో పుట్టడం ఏంటి, ఏమీ లేనటువంటి కుటుంబంలో పుట్టడం ఏంటి, దేవుడు అలాంటి స్థలంలో పుట్టడం ఏంటి అన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఒక రాజ కుటుంబంలో పుడితే ఎవరిని లోపలికి అనుమతించరు. ఒక జమీందారుల కుటుంబంలో పుడితే ఎవరిని లోపలికి అనుమతించరు. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టినా కూడా అప్పుడే చూడటానికి రావద్దమ్మా అంటారు. ఒక చిన్న గృహంలో పుడితే ఆ గృహ యజమాని ఆగండి అంటాడు. ఎవ్వరికీ అడ్డు లేకుండా ఎవరైనా వెళ్ళటానికి అవకాశముగా పశువుల పాకలో జన్మించాడు. హల్లెలూయా. ప్రపంచంలో ఏ మానవుడైనా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. ఇప్పుడు దేవుడికి ఆంక్షలేమీ లేవు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా నా దగ్గరికి రండి. యేసు ప్రభు దగ్గరికి వెళ్తానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. యేసు ప్రభుకి ప్రార్థన చేయటానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. మనసు పెడితే చాలు. కాబట్టి ఇప్పుడు ఎవరి బిడ్డనైనా మనం ఎత్తుకున్నప్పుడు ఇవ్వండి అమ్మా చాలు అంటారు. ఎవరి పిల్లవాడినైనా మన పిల్లవాడు అనుకోవటానికి అవకాశం లేదు. కానీ ఈ క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభుని మనందరికీ పిల్లవాడుగా కనుక్కోవచ్చు. హల్లెలూయా. యేసు ప్రభు నా బిడ్డ అని అనుకునే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి దేవుడు మనకి శిశువును అనుగ్రహించాడు. గట్టిగా హల్లెలూయా. చేత ఎవరైనా ఆయన ఆరాధించవచ్చు, ఎవరైనా ఆయన్ని హృదయంలో చేర్చుకోవచ్చు, ఎవరైనా ఆయనకి ప్రార్థన చేసుకోవచ్చు. ఆయన అన్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. ఇక్కడ ఎడావిడి చూడాలి, కొంచెం నా ఎదురుగుండానే కూర్చోపెడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆత్మ మీరు పిల్లల్ని చాలా కంట్రోల్గా పెంచుకోవాలి. ఎందుకంటే మన పెద్దబ్బాయి ఊరుకోడు. మన పెద్దబ్బాయి యేసు ప్రభు. హల్లెలూయా కదా. మనకు శిశువు ఎవరైనా ఎత్తుకోవచ్చండి ఆయన్ని, ఎవరైనా ఎత్తుకోవచ్చండి ఆయన్ని. శిశువు అయ్యాడు. మరి తర్వాత శిశువు ఏమయ్యాడు? కుమారుడయ్యాడు. పెరిగాడు. ఏమయ్యాడు? కుమారుడయ్యాడు. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. శిశువుగా ఉన్నప్పుడు నీ ఒళ్ళో పెట్టుకుని ఆడించావు, ముద్దు పెట్టుకున్నావు, పాలు పెట్టావు, సంతోషంగా ఉన్నావు. అప్పుడు ఆయన శిశువుగానే ఉన్నాడు. కానీ కుమారుడయ్యాడు. కుమారుడయ్యాక వాళ్ళ అమ్మని ఎవరన్నా ఏదన్నా అంటే ఊరుకోడు. హల్లెలూయా. మా అమ్మనే మా నాన్ననే అంటావా అంటాడు. ఎలాంటి కుమారుడో తెలుసా? తప్పించుకెళ్ళిపోయే కుమారుడు కాదు, బాధ్యత కలిగిన కుమారుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎంత మంచి కుమారుడు అంటే తల్లిదండ్రుల కొరకు తనని తల్లిదండ్రులుగా భావించిన వారందరి కొరకు ప్రాణమిచ్చే కుమారుడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఇటువంటి కుమారుడు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒకరోజు విజయవాడలో నేను వాక్యం ప్రకటించడానికి వెళ్ళాను. కన్నడ నుంచి ఫారినర్స్ వచ్చారు, వాళ్ళకి ట్రాన్స్లేట్ చేస్తున్నాను.
ఒక ముసలావిడ వచ్చింది, అయ్యా ప్రార్థన చేయండి అని అడిగింది. అమ్మాయి ఏంటి, ఏం చేస్తున్నావు? పిల్లలు వదిలేశారయ్యా, భర్త చనిపోయాడు, నన్ను ఎవరు చూడటం లేదు, ఆ డ్రైనేజ్ పక్కన చిన్న ఆ గుడిసె ఉంది, దాంట్లో ఉంటున్నాను, మరి ఎలా బతుకుతున్నావమ్మా అన్నాను. అబ్బాయి ఉన్నాడు కదయ్యా, పోషిస్తున్నాడు అంది. ఎవరమ్మా అబ్బాయి? ఏసేమా అబ్బాయి. గట్టిగా గట్టిగా చెప్పండి. చూసారా ఎలాంటి కుమారుడో? శిశువుగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు. ఈ బేబీ గారు అంటది, మా ఇల్లంతా ఆడపిల్లలే కదా. ఈ మహిమ అంటది, ఇద్దరు ఆడపిల్లలే. ఇక్కడ గోల ఏంటంటే, ఒక మగ పిల్లడు ఉంటే బాగుండు, ఒక మగ పిల్లడు ఉంటే బాగుండు, ఒక మగ పిల్లడు ఉంటే బాగుండు. నమ్మిన వారు అందరింటిలో ఈ కుమారుడు ఉన్నాడు. హల్లెలూయా. కుమారుడు కదా. మా అబ్బాయి ఫోన్ చేస్తాడు, నాన్నగారు ఎలా ఉంది మీకు అంటాడు, అమ్మకు దగ్గు తగ్గిందా అంటాడు, పడుకుంటాడు 11ంటికి ఇంక చేయడు. కానీ తెల్లవాళ్ళు ఆ నాన్న దగ్గర అమ్మ దగ్గర ఉంటాడు ఈ కుమారుడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. చూసారండి, రేయి పగలు వెదికానయ్యా, రేయి పగలు వెదికానయ్యా, నీకై వేచితిని, నీకై వేచితిని, నా జీవిత కాలమంతా నీ నామం చాటెదను, నీ నామం చాటెదను. తల్లివడిలో పవళించి బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే ఒదిగి తినయ్యా. వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువదయ్యా, భయమన్నదే లేనే లేదు, ప్రేమతో నడిపితివి. తల్లివడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే ఒదిగి తినయ్యా. మంచి కాపరి, జీవ కాపరి, హృదయ పాలకుడా, ఆహారమై వచ్చితివా, ఆత్మలో కలసితివా. తల్లివడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే ఒదిగి తినయ్యా. రేయి పగలు వెదికానయ్యా, నీకై వేచితిని, నా జీవిత కాలమంతా నీ నామం చాటెదను. కాబట్టి ఎంత ధైర్యంగా ఉండొచ్చండి, ఎంత ధైర్యం. శిశువుగా సంతోషపరుస్తున్నాడు, కుమారుడుగా సంతోషపరుస్తున్నాడు. తర్వాత ఆయన భుజము మీద రాజ్యభారముండును. జాగ్రత్త. ఇప్పుడు దేవుడు తన పిల్లల కొరకు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అది దేవుని రాజ్యం. ఉదాహరణకి ఈ లోక రాజ్యాలన్నీ లయమైపోతాయి. భూమి ఉండదు, ఆకాశం ఉండదు, ఏముండదు, అన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పటికే భూకంపాలు ప్రారంభమైనవి, అన్యాయాలు ప్రారంభమైనవి, అసహ్యమైన కార్యాలు ప్రారంభమైనవి, ప్రేమలు చల్లారిపోయినాయి, రోగాలు బయలుదేరినాయి. భయంకరమైన దినాల్లో ఉన్నాం. కానీ ఆ రాజుల కాలంలో ఆయన ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. కాబట్టి ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచారో వారందరి కొరకు దేవుడు ప్రత్యేకముగా
ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. చూసారా, రాజ్య భారము ఆయన మీద ఉంది. ఇప్పుడు ఆ రాజ్యం ఏం చేస్తుందంటే 1000 సంవత్సరాలు ఈ లోకాన్ని పరిపాలిస్తుంది యేసుక్రీస్తు యొక్క రాజ్యం, యెరూషలేము రాజధానిగా. జాగ్రత్తగా వినండి. ఆ రాజ్య భారం ఏంటంటే ఆ రాజ్యానికి తన జనులను సమకూర్చుకునే భారం. ఉదాహరణకి ఈ కీర్తన, రవితేజ లేదా నేను ఇలాంటి వారందరినీ తన రాజ్యానికి పిలుచుకున్నాడు కదా. వాళ్ళ రాజ్యంలో నుంచి పడిపోకుండా, చెదిరిపోకుండా తన రాజ్య భారాన్ని ఆయనే వహించి ఈ రాజ్యం పడిపోకుండా, ఆ రాజ్యంలో ఉండే వారు చెదిరిపోకుండా మరణం వరకు వాళ్ళని కాపాడి తన రాజ్యానికి తీసుకెళ్లే వరకు భారం ఆయనే వహిస్తాడు. గట్టిగా సరే అండి, రాజ్య భారం ఆయన వహిస్తాడు. శిశువుగా సంతోషపెడుతున్నాడు, కుమారుడుగా సంతోషపెడుతున్నాడు. వాళ్ళ అమ్మ శిలువ దగ్గర నుంచి ఏడుస్తుంటే పక్కనున్న యోహానుతో చెప్పాడు, అమ్మను చూసుకో అమ్మ, ఇదిగో నీ కుమారుడు. కాబట్టి కుమారుడుగా బాధ్యత గలవాడు, శిశువుగా సంతోషపెడుతున్నాడు, రాజుగా రాజ్య భారాన్ని వహిస్తున్నాడు. తర్వాత యేసు ప్రభువుని నమ్ముకున్న వారి జీవితాల్లో ఆశ్చర్య కార్యములు, ఆలోచన బలమైన దేవుడు. ఈ రోజున ప్రపంచంలో చాలామంది నశించిపోవటానికి కారణం ఆలోచన లేకపోవడం చేత. చాలామంది పని జరిగిపోయాక తప్పు చేసామంటే నా దగ్గరికి ప్రార్థనకు వస్తున్నారు. నా దగ్గర ఇంచుమించు 600 మంది రోజు ఈ వాక్యాన్ని వినేవారు ఉన్నారు. చాలామంది పొరపాటు అయిపోయిందండి, పెళ్ళి ఇలా జరిగిపోయింది, పిల్లలకి ఇలా జరిగిపోయింది, డబ్బు ఇలా జరిగిపోయింది, ఇలా పాడైపోయింది అనేవారే ఎక్కువ మంది. దీంట్లో చాలామంది పాస్టర్లు కూడా ఉన్నారు. తీరా మందిరం మొదలెట్టామండి, మధ్యలో ఆగిపోయింది, సువార్త మొదలెట్టడం ఆగిపోయింది, సంఘం మొదలెట్టడం ఆగిపోయింది. ఇలాగా ఆలోచన లేనటువంటి కార్యాలు చేసి పడిపోయినటువంటి వారు ఉన్నారు. చూసారా, ఆశ్చర్య కార్యాల గురించి 2 మాటలు చెప్తాను. యోసేపు అనే అబ్బాయిని అన్నదమ్ములందరూ పగపట్టి పాడుపడిన బావిలోకి తోసేశారు. తర్వాత వ్యాపారస్తులకు అమ్మేశారు, తర్వాత పోతీఫర్ అనే అతనికి అమ్మేశారు. అక్కడి నుంచి జైలుకి వెళ్ళాడు. ఈ జైలుకి వెళ్ళేటప్పటికీ అబ్బాయికి 30 సంవత్సరాల వయసు వచ్చింది. 15 ఏళ్ళు అన్ని బాధలు పడ్డాడు. చివరికి అనుకున్నాడు, ఏదైనా చిన్న పని చేసుకుందాం జైలు నుంచి వెళ్ళిపోయి అనుకున్నాడు. కానీ ఒక రోజున రాజుగారు పిలిచి, నువ్వు ఈ దేశానికి యువరాజువి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మామూలు కార్యం కాదు ఇది, ఆశ్చర్య కార్యం. అలాగే కీర్తన వాళ్ళు వచ్చి రాజమండ్రిలో ఉండటం, నేను ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పటం, మీరు ఇక్కడ వినడం, ఇది ఆశ్చర్యకార్యమే. ఇలా మన జీవితంలో దేవుడు ఊహించని ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు. వింటున్నారా? ఆయనకి ఆశ్చర్యకార్యాలు చేయటం చాలా ఇష్టం. ఉదాహరణకి మన పిల్లలకి ఏదైనా వస్తువు కొన్నప్పుడు వాళ్ళని సర్ప్రైజ్ చేయాలనుకుంటాం. ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది ఆశ, సర్ప్రైజ్ చేయాలి. ఆ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి నాన్న తొందరగా మొహమ్మది కడుక్కుని స్నాక్స్ తినేసి లోపలికి రా, నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తానండి. కాడికి ఎంత కంగారు ఎత్తిపోతుంది చూడు, ఎలా చూస్తున్నాడు, ఎంత కంగారు వచ్చేస్తుందో. ఆ కంగారు అంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి ఆ గిఫ్ట్ తీసి ఇచ్చేటప్పటికి ఆడి ముఖం 1000 వాట్స్ బల్బులాగా ఉంటుంది. అంతేనా? అంతేనా? కాదు. ఆ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ముఖం 10,000 వాట్స్ బల్బులాగా ఉంటుంది. హల్లెలూయా. అంటే పిల్లవాడు ఆనందపడుతుంటే తల్లిదండ్రులకు ఆనందంగా పెరిగిపోతుంది. కాబట్టి దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేసి మనం చాలా ఆనందపడాలని ఎదురు చూస్తాడు దేవుడు. ఆశ్చర్య కార్యాలు. ఎందుకంటే
ఒక 10 మందితో ఆరాధన చేస్తున్నాం. దేవుడు సర్ప్రైజ్ చేసి ఒక 1000 మందిని నడిపించి, మరి అమ్మగారు అనుకుంటే ఇక్కడ మందిరం కట్టేస్తారు, ఈ అమ్మగారే అనుకున్నారో లేదో తెలదు కదా. కాబట్టి ఆశ్చర్యకారం ఏంటో తెలుసండి, రాజమండ్రిలో ఇంత ఖరీదైన స్థలము మేము ప్రార్థన చేసుకోవడానికి మాకు ఉచితంగా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. ఇది ఆశ్చర్యకార్యం కాదు. మనం ఇంకా ఏవో ఆశ్చర్యకార్యాలు అని అనుకుంటాం. ఓకే, ఒకటే ఆశ్చర్యకరుడు అంటే మన జీవితంలో ఎప్పుడు కూడా మిరాకిల్స్ చేస్తాడు, ఊహించని కార్యాలు చేస్తాడు కదండి. అర్థం చేసుకుంటున్నారా? అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. 2, ప్రతి విషయంలోనే మనకు ఆలోచన ఇస్తాడు. ప్రతి విషయము దేవుణ్ణి అడగాలి మనం. అయ్యా ఏం తినమంటారు, ఏమి ధరించుకోమంటారు, ఎక్కడ పడుకోమంటారు, ఎవరిని పెళ్లి చేసుకోమంటారు, ఎంతమందిని కనమంటారు, ఏ వ్యాపారం చేయమంటారు, ఏ ఉద్యోగం చేయమంటారు అని రాత్రి పగలు గనక దేవుణ్ణి మనం అడిగితే చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. హల్లెలూయా. చక్కని ఆలోచన దేవుడు మనకే తెలియజేస్తాడు కదండి. 2, 3 బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. ఎవరైనా గట్టిగా చెప్పాలి, బలవంతుడైన. ఇన్ని క్వాలిటీస్ ఉన్న యేసుని దేవుడు మనకిచ్చాడు ఈరోజు. అంటే ఈరోజు అని ఎందుకంటున్నానంటే, ఈరోజు వరకు తెలియని వారికి ఈరోజు ఇచ్చాడు, తెలిసిన వారికి ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు ఇచ్చాడు. అంతే కదండి. వింటున్నారా? కీర్తన అనుకుంది, ఈరోజు ఏదోనంటే ఏదైనా పర్లేదమ్మా, జరుగుతుంది, ప్రార్థన చేద్దాం. అయితే సాతాను చిన్న ఆటంకం పెట్టాడు, దాన్ని లెక్క చేయట్లేదు, మేము ముందుకు సాగిపోతున్నాం. సరే, ఏమైనప్పటికీ కూడా దేవుని అద్భుతం. ఈరోజు మా పాప జన్మదినం కూడా, అమ్మాయి గారిది. చూడండి ఎంత ప్రశాంతంగా కూర్చుంది. ఇదేనా పుట్టినరోజు? అబ్బా, చాలా అందంగా తయారైపోతున్నావు అంతకంతకే. రాజమండ్రి బ్యూటీలా ఉన్నావు. దేవుని స్తోత్రం. చూసారా? చూడండి, ఇవన్నీ ఆశ్చర్యకార్యాలు కాదు, ఇవన్నీ అద్భుత కార్యాలు కాదు. కాబట్టి ఈ బలవంతుడైన దేవుడు అనే మాటకు అర్థం చెప్తాను. ఎందుకంటే మనల్ని ఎప్పుడు అపవాది ఏదో ఒకటి చేయాలని చూస్తాడు. మన పక్షంగా బలవంతుడు ఉన్నాడు కనుక వాడు ఏమీ చేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మాట చెప్తాను. 18 ఏళ్ల అబ్బాయి దావీదు వెళ్ళాడు యుద్ధానికి. గొలియాతును చూశాడు. ఏంటి వీడికి అందరూ భయపడిపోతున్నారు ఏంటి అంటున్నాడు ఈ కుర్రోడు. ఒరే నాన్న, చిన్న కుర్రోడు రాను, కరోనా అయితే యుద్ధము నా తండ్రిది అన్నాడు. హల్లెలూయా. ఆశ పెట్టి కొట్టాడు, చచ్చాడు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యాదులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఇరుకో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, దేవుడు మనకుందా, భయమే
మనకింకా యుద్ధము. ఈ అమ్మాయి ధైర్యం, కీర్తన ధైర్యం ఇంచుమించు ఆ కుటుంబంలో ఎవరికీ లేదు. చేయాలంటది అంతే. ఆ అమ్మాయి ధైర్యాన్ని బట్టి మేము వస్తున్నాం. వేల్పూర్లో చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పటికీ రాజమండ్రిలో చేయాలి ధైర్యంగా, ఆసక్తిగా. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, పౌలు అంటాడు, దేవుడు మన పక్షముగా ఉండగా మన విరోధి మనలను ఏమి చేయగలడు? హల్లెలూయా. దేవుడే మన పక్షంగా ఉన్నప్పుడు మనల్ని ఎవరేం చేయలేరు. ఎందుకంటే సమస్త అధికారము, సర్వాధికారము దేవుడిదే. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న కలవరాలు పెడతాడు, అవన్నీ మళ్ళీ తొలగిపోతాయి. ధైర్యంగా మనం నిలబడగలిగితే. తొందరగా ముగిస్తాను. నిత్యుడగు తండ్రి, అందరూ చెప్పాలి, అందరూ జాగ్రత్తగా వినాలి. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు మా నాన్న చనిపోయాడు. ఇక్కడ ఉన్నవారు చాలామంది పెద్ద పెద్దవారు తల్లిదండ్రులు చనిపోయారు. కొంతకాలానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతారు. అంటే మీ తండ్రి, నా తండ్రి, లేదా మీ తాత, లేదా ఇంకొకరిని తీసుకుంటే కొంతకాలమే ఉంటారు. అలాగే నాన్న, అమ్మ కూడా పిల్లలకు చెప్తారు, ఒరే మా తర్వాత నువ్వు జాగ్రత్తగా బతకటానికి ఇవన్నీ చేశాము అని చెప్తారు. అంటే తల్లిదండ్రులు వెళ్ళిపోతాము అని చెప్తూ ఉంటారు కదా. వెళ్ళిపోతారా వెళ్ళరా? పిల్లలకు అన్నీ సమకూరుస్తారు. ఎందుకు? వీళ్ళు చివరిదాకా ఉంటామనుకుంటే సమకూర్చడం ఎందుకు? ఉండరు కదా, అందరూ వెళ్ళిపోతారు కదా. అయితే వాక్యం చెప్పబడుతుంది, ఈ లోకంలో శరీర సంబంధమైన తండ్రి మనకి కొంతకాలం ఉండి వెళ్ళిపోయినా ఈ తండ్రి ఎప్పుడు మనకి, మన పిల్లలకి, పిల్లల పిల్లలకి ఎప్పుడు నిత్యుడైన తండ్రిగా ఉంటాడు. హల్లెలూయా. ఈ తండ్రి ఎవరు చెప్పాలి? 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ఉండే తండ్రి కాదు. నిత్యుడగు. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చూసారా యేషయ్యలో. మరి ఇలాంటి యేషయ్యను మీలో ఇంకా ఎవరైనా పొందుకోకపోతే అర్థం చేసుకోండి. ఫస్ట్ బలవంతం ఏమీ లేదు. అసలు బలవంతం దేంట్లో పనికి వస్తుంది మనకి చెప్పండి? ఇప్పుడు ఆ పిల్ల ఉంది, చిన్న పిల్ల, బలవంతంగా మనం ఆ పిల్లని ఏమి చేయించలేం. చిన్న పిల్లలను కూడా బలవంతంగా ఏం చేయించలేం కదా. బలవంతంగా ఎవరిని ఏమీ చెయ్యలేని రోజులు ఇవి. హల్లెలూయా. కాబట్టి బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఈ రోజున ప్రపంచంలో చాలామందికి లేనిది, అమ్మ చివరి కూర్చున్నవారు ఏనండి అమ్మ, 10 నిమిషాలు అయిపోతుంది, తర్వాత చక్కగా మాట్లాడుకుందరు. కానీ మేము చాలా దూరం నుంచి వచ్చాం, మీకు 4 మాటలు చెప్దామని. వింటే బాగుంటుంది కదా, వినదగును ఎవరు చెప్పినా కదండి, వివరింపదగును. విన్న దాంట్లో సత్యం ఉంటే తీసుకోండి, లేకపోతే ఇక్కడ వదిలేయండి. భోజనం చేశాక చేయి గడిగేసినట్టుగా అడిగేసుకుని వెళ్ళిపోండి. ఒకవేళ సత్యం ఉంటే కనుక హృదయంలో గట్టిగా పట్టుకోండి. హల్లెలూయా కదా. సమాధానం లేదు. నేను సినిమా రంగంలో 2 సంవత్సరాలు ఉన్నాను, పారిశ్రామిక రంగంలో 15 సంవత్సరాలు ఉన్నాను, రాజకీయ రంగంలో చాలామందితో పరిచయం ఉంది నాకు. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాకు పూర్వకాలంలో స్నేహితులు అనబడిన వారు సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు చాలామందితో నేను స్నేహం చేశాను. కర్ణాటకలో మంత్రులతో, చంద్రబాబు నాయుడు గారితో, మరి సినిమా యాక్టర్లో చాలా ఎక్కువ సమయం నాతో గడిపింది వెంకటేష్ గారు. ఇలాగ వీళ్ళందరితోటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇలాంటి సహవాసాలు నాకు ఉన్నాయి. నేను సింగర్గా కూడా ఉన్నాను. సుశీల్ గారు, వాణిజ్యరం, నేను కలిసి కొన్ని పాటలు కూడా పాడాం. ఒక పారిశ్రామికవేత్తగా ఉన్నాను, కొన్ని కోట్ల కంపెనీకి ఎండీగా పనిచేశాను. ఇవన్నిటి నుంచి నేను యేసు ప్రభు రక్షణలోకి వచ్చాను. మీ ముందు నిలుచున్న ఈ వ్యక్తి లోకం దృష్టిలో సామాన్యమైనడు ఏం కాదు,
కానీ పరలోక దృష్టిలో నేను అప్పుడు సామాన్యుడిని, ఇప్పుడు పరలోకం దృష్టిలో ఎన్నిక చేయబడిన వాడు. హల్లెలూయా. కాబట్టి వీళ్ళందరూ నాతో చెప్పేది ఒక్కటే, వీళ్ళందరూ నాతో ఎప్పుడు ఒకటే చెప్పేవారు, మూర్తి గారు మనసులో సమాధానం లేదు, మనసులో సమాధానం లేదు. సినిమా యాక్టర్లు చెప్పిన మాట అదే, పారిశ్రామికవేత్తలు చెప్పిన మాట అదే, రాజకీయ నాయకులు చెప్పిన మాట అదే, నేను కూడా అదే. మాకు ఎన్ని కోట్లున్నా, ఎన్ని కార్లున్న, విమానాల్లో తిరుగుతున్నా సమాధానం లేదు, హృదయంలో శాంతి లేదు. ఈరోజు చాలామందికి నిద్ర పట్టదు, రాత్రి ఇంటికి వెళ్ళి పడుకుంటారు, ప్రశాంతత లేదు, రేపేం జరుగుతుందన్న ఆందోళన. ఈ కాపురం ఏమవుతుందో, ఈ పిల్లలు ఏమవుతారో, ఆ జీవితం ఏమవుతుందో, ఏం జరుగుతుందో, నా పిల్లలు ఏమవుతారో, నా జీవితం ఏమవుతుందో అనేటటువంటి ఆందోళనతో జీవిస్తున్నారు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఎవరైతే యేసు ప్రభుని హృదయంలో విశ్వసించారో మొట్టమొదట దేవుడు వారికి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ సమాధానం ఎలాంటిదంటే జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు, జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. విశ్వాసనా సాగుచు పయనించే సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచావా నా ప్రభు. కాబట్టి చాలామంది జీవితాల్లో సమాధానం లేదు, అస్సలు మనశ్శాంతి లేదు. ఒకరోజు నా స్నేహితుడు ఒక ఆయన మొత్తం రాష్ట్రానికి డైరెక్టరు ప్రతాప్ రెడ్డి కడపలో వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాడు. నేను వాళ్ళందరితో ఉండేవాడిని, నన్ను కూడా పిలిచాడు. అతను పిలిస్తే నేను వెళ్ళలేదు, టైం లేక. ఇతను ఎందుకంటే చిన్న సంఘటన చెప్తాను. భోజనానికి వెళ్ళాడు, భోజనం అయిపోయిన తర్వాత కారు ఎక్కించేటప్పుడు ప్రతాప్ రెడ్డి గారు చెప్పారు ఆయనకి, బహుశా దారిలో నేను చంపేయచ్చు, జాగ్రత్తగా వెళ్ళాను. బాబు ఇదేంటండి, భోజనానికి వచ్చే ముందు చెప్పలేదు, భోజనం చేసే ముందు చెప్పలేదు. ఎందుకంటే మా గ్రూప్ రాజకీయాలు, మా ఇంటికి వచ్చిన వాళ్ళ మీద కన్నేస్తారు, మధ్యలో బాంబులు ఎత్తేయచ్చు, అయినా నీకు కూడా 2 జీపులు పంపుతాను, భయపడొద్దంటే గుండెలు అరిచేత్తో పట్టుకుని తర్వాత పొద్దున్నే నాకు ఫోన్ చేసి మీరు బతికిపోయారంట అన్నాడు. మరి అలాంటి చోట భోజనం ఎందుకండి చెప్పండి, వింటున్నారా? కోటేశ్వర ఇళ్లలో సమాధానం ఉంటుందని లేనోళ్ళు అనుకుంటారు, కోటేశ్వర్లు అనుకుంటారు లేనోళ్ళే బాగా బతుకుతున్నారని. అందరూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు అనుకుంటమే తప్ప సమాధానము ఎవ్వరికి లేదు. హల్లెలూయా. డబ్బు లేనాడేమో డబ్బు కోసం ఎడుతాడు, డబ్బు ఉన్నవాడేమో ఈ డబ్బు పోద్దేమో అని ఎడుతాడు, 2 లేనోడు అటు ఎగరలేక ఇటు కింద దిగలేక ఎడుతాడు. మొత్తం ఎడిపే, ఎవరికీ సంతోషం లేదు కదండి. కాబట్టి యేసు ప్రభు మన హృదయంలో ఉంటే ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఉన్నదానితో సంతృప్తిగా ఉండే హృదయాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎన్ని క్వాలిటీస్ చూసారా? శిశువు, కుమారుడు, రాజు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఇచ్చుడగు తండ్రి, సమాధానకర్త. ఆయన్ని మనకి 2025 సంవత్సరాల కింద దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. అయితే చాలామంది ఆయన పొందుకోలేదు. నేను సత్యమే చెప్తాను,
నేను 200 సంఘాల పైన వాక్యాలు చెప్పాను. కొన్ని వేల మందిని క్రైస్తవులను ఎరుగుతున్నాను, పాస్టర్లను ఎరుగుతున్నాను, వాళ్ళకి ప్రెసిడెంట్గా పనిచేశాను. కానీ చాలామందిలో పాస్టర్లో విశ్వాసుల్లో కూడా సమాధానం లేదు. గందరగోళం, కంగారు, బాధలు, ఇబ్బందులు, ఎన్నో గొడవలు పెట్టుకుంటారు. దానికి కారణం యేసు వారి హృదయంలో ఇంకా జన్మించలేదు. హల్లెలూయా. యేసు మన హృదయంలో పుట్టటమే నిజమైన క్రిస్మస్. కేకులు కట్ చేసుకుని గంతులేసి ఏదేదో చేస్తే కాదు సంతోషం. హృదయంలో ఆనందం లేనప్పుడు ఏం చేస్తే ప్రయోజనం? కాబట్టి చివరగా ఎప్పుడైతే యేసు మనలో జన్మించాడో ఇది మొదలుకొని మితిలేని వృద్ధియు మితిలేని క్షేమము కలుగుతుందట. అంటే కౌంట్లెస్, అంటే మీరు కోల్గి విలియమ్స్ అంటే కోల్గేట్ కంపెనీ తెలియని వాళ్ళు ఎవరు లేరు. మీరు దాని యజమాని యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తే. ఆయన చాలా పేద కుటుంబంలో చర్చిలో సిస్టర్స్ ద్వారా పెరిగి చదువుకుని ఇంజనీర్ అయి చిన్న కంపెనీ కొని చివరికి కొన్ని 70-80 సంవత్సరాల కిందట 20,000 కోట్ల టర్న్ ఓవర్కి వెళ్ళిపోయారు ఆయన. హల్లెలూయా. ఆయన అంటాడు, అసలు నా జీవితంలో ఈ స్థాయికి వస్తానని ఊహించలేదు కనుక ఆయన సంపాదించిన దాంట్లో 90 భాగాలు సంక్షేమం కొరకు ఖర్చు పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే అసలు దానికి ఒక లిమిట్ అంటూ ఏం ఉండదు. మామూలుగా మనం ఏం చేస్తాం, ఎవరికన్నా ఏదో ఇచ్చినప్పుడు లెక్క పెట్టిస్తాం, ఆయన కుమ్మరిస్తాడు. ఎప్పుడైతే ఆయన మనలో పుట్టాడో అన్ని విషయాల్లోనే మనకు ఆశీర్వాదం అనుగ్రహింపబడుతుంది. మితిలేని క్షేమము. ఈయన ఎప్పుడూ రాజుగానే ఉంటాడు. ఈయన ఎప్పుడూ రాజే. కొంతకాలం 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు, 1,00,000 ఏళ్ళు కాదు. సృష్టి ఉన్నంతకాలం ఆయనే రాజు. హల్లెలూయా. శాశ్వతమైన రాజు. చివరిగా ఆయన దేవుని ఆసక్తి గురించి వచ్చాడు. అంతేకాదు ఆయన రాజ్యంలో 2 ఎప్పుడు ఉంటాయి, న్యాయము, నీతి. చెప్పండి, చూసారా? ఇన్ని క్వాలిటీస్ గల దేవుడు. ఇప్పుడు ఎంతో చెప్పచ్చు కానీ మేము సమయాన్ని పాటిస్తాం. మళ్ళీ మేమందరం బస్సు వాహనాల్లో తణుకు వెళ్ళాలి. మీకు ఇష్టమైతే అక్కడికి వెళ్ళకపోతే కనుక రేపు ఉదయం తిరిగి మళ్ళీ 8 గంటలకి ఇక్కడ వాక్యం అందించబడుతుంది. ప్రతి ఆదివారం మీకు వాక్యం అందిస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా రండి. ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. చక్కగా వచ్చారు, పిలిచిన వారు ప్రేమగా వచ్చారు. వారిని ఆశీర్వదించి ఇంకా మీరు ఎవరిలో జన్మించలేదో వారిలో మీరు జన్మించాలని, అలాగే హాస్పిటల్లో తీసుకెళ్ళిన వ్యక్తిని కూడా స్వస్థపరిచారని, ఇబ్బంది లేకుండా చేస్తారని, అందుకొరకు వెళ్ళి శ్రమ పడుతున్న వారిని కూడా దీవించమని, రవితేజ గారి కుటుంబాన్ని, సహకరిస్తున్న ఝాన్సీ గారి కుటుంబాలు, ఇంకా అన్ని కుటుంబాలను మీరు ఆశీర్వదించి నాయన మరి సహస్యను నూరంతల ఆశీర్వాదంతో నింపి నాయన మరి కుమారుని కూడా దీవించి వారి కుటుంబానికి అందరికీ ఆశీర్వాదములు కలుగజేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కేకుందమ్మా, ఇంకా సమయం లేదు, రండి. ఇప్పటికే లేట్ అయిపోయింది.